ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ కొంతమంది ఏంటంటే బ్రష్ చేసినా కూడా మాకు బ్యాడ్ బ్రీత్ వస్తుంది. అంటే బ్రీత్‌లో స్మెల్ వస్తుంది. నలుగురిలో మాట్లాడలేకపోతున్నామని కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళుంటారు. సో ఈ బ్యాడ్ బ్రీతింగ్ అనేది ఎందుకొస్తుంటది? అంటే బ్యాడ్ బ్రీత్ దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ అండి ఫర్ బ్యాడ్ బ్రీత్. జనరల్‌గా ఏమైద్దంటే మనము బ్రీతింగ్‌లో వాళ్ళకి అంటే ఈవెన్ సమ్‌టైమ్స్ నౌ-ఏ-డేస్ వి ఆర్ సీయింగ్ ఇన్ చిల్డ్రన్ ఆల్సో బ్యాడ్ బ్రీత్ అనేది. సో, మెయిన్ రీజన్ ఏమైద్దంటే కామన్ రీజన్ ఫ్రమ్ చిల్డ్రన్ టు అడల్ట్స్ ఏందంటే సరిగ్గా బ్రష్ చేసుకోకపోవటం వల్ల. తిన్న ఆహార పదార్థాలు ఇరుక్కుపోయి, వాళ్ళు సరిగ్గా పుక్కిలించకుండా, గార్గిల్ చేయకుండా అట్లానే వదిలేయటం వల్ల అండ్ ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల, దీనివల్ల ఎక్కువ శాతం మనం దాన్ని మన మెడికల్ టర్మ్‌లో హాలిటోసిస్ అంటాం. లేకపోతే బ్యాడ్ బ్రెత్ అంటాం నార్మల్ టర్మ్స్‌లో అనమాట. సో, అది కామన్‌గా ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం. అయితే ఫస్ట్ థింగ్ ఇంప్రాపర్ బ్రషింగ్ వాళ్ళు వస్తుంటే మాత్రం వాళ్ళ హిస్టరీ తీసుకొని సో, వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు బ్రషింగ్ ఎట్లా చేయాలా? బ్రషింగ్ టెక్నిక్స్ ఎట్లా చేయాలా? అంటే ఇట్లా అప్ అండ్ డౌన్ చేసుకుంటా వెళ్ళాలి. అండ్ రొటేషనల్‌గా చేసుకుంటూ వెళ్ళాలి. ఎంతసేపటికి ఇట్లా హారిజాంటల్ బ్రషింగ్ చేసుకుంటే ఏమైద్దంటే, ఆ పన్ను చిగురు మధ్యలోది ఇనామెల్ అరిగిపోయి వాళ్ళకి తొందరగా సెన్సిటివిటీ అనేది వస్తుంటదనమాట. సో, బ్రషింగ్ గూడా ఆ టెక్నిక్స్ అన్నీ మనం హాస్పిటల్, క్లినిక్‌కొచ్చినప్పుడు వి షో దెమ్ ఇన్ ద మోడల్ ఎట్లా బ్రషింగ్ చేసుకోవాలనేది. అది చూపెట్టి దాని ప్రకారం చేసుకోమని చెప్తాం అనమాట. అండ్ యూజ్ ఏ సాఫ్ట్ బ్రష్ అని చెప్తాం. అయితే వాళ్ళకేంటంటే ఇప్పుడు ఈ డిపాజిట్స్ క్లీనింగ్ కూడా చాలా నీట్‌గా వచ్చేసిద్దండి. పర్టిక్యులర్‌గా చేసుకుంటే. చాలామంది ఏం చేస్తారంటే కాస్మెటికల్లీ ఫ్రంట్ సైడ్ బాగా బ్రషింగ్ చేసి వదిలేసేస్తారు. లోన వైపు చెయ్యరు. కానీ లోన వైపు కూడా ఎక్కువ ఫుడ్ మెటీరియల్స్ ఇరుక్కుపోతూ ఉంటాయి. ఆ ఫుడ్ మెటీరియల్స్ మీద బ్యాక్టీరియా యాక్ట్ చేసి స్లోగా డిపాజిట్స్ అనేది ఫార్మ్ అయితుంటది. అంటే ఈ టాటర్ అనేది. అప్పుడు ఆటోమేటికల్లీ ఏందంటే దే విల్ గెట్ ద బ్యాడ్ బ్రెత్. ఇది కామన్ థింగ్ మనం చూసేది. అట్లా కాకుండా కొన్ని జనరల్ హెల్త్ కండిషన్స్‌లో కూడా మీకు ఈ బ్యాడ్ బ్రెత్ వచ్చే అవకాశం ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఈ జాబ్స్ చేసేవాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూయస్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకేమైద్దంటే ఆ స్ట్రెస్‌లో కూడా నోరు డ్రై అయిపోయిద్ది. నోరు డ్రై అయిపోగానే ఆటోమేటికల్లీ ఏమైద్దంటే బ్యాడ్ బ్రెత్ అనేది వస్తదండి. సో, అదొక కామన్ థింగ్ అనమాట. సో, వాళ్ళేంటంటే దే కీప్ ఆన్ టేకింగ్ సిప్ ఆఫ్ వాటర్ అట్లా తీసుకుంటారు. లేకపోతే ఒక బబుల్ గమ్ నములుతా అట్లా ఉంటే చూయింగ్ గమ్స్. ఇట్ విల్ బి రెడ్యూస్డ్ అనమాట. ఇంకోటేంటంటే ఎక్కువ మంది జనరల్ హెల్త్ డిసీజెస్‌లో లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి కామన్‌గా డయాబెటిస్. వీళ్ళందరికీ ఏంటంటే ఈ డిసీజెస్‌లో మనం బ్యాడ్ బ్రెత్ అనేది తొందరగా చూస్తాం. పర్టిక్యులర్‌గా డయాబెటిస్ పేషెంట్స్‌లో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వి సీ దిస్ బ్యాడ్ బ్రెత్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం డిపాజిట్స్ ఉన్నా కూడా నోట్లో బ్యాక్టీరియా వెంటనే యాక్ట్ చేసేసి ఆ పన్ను చిగురు మధ్యలో లోన పంటికి సపోర్ట్ బోన్ ఉంటదండి. ఆ బోన్‌ని తినేసేస్తుంటదనమాట ఈ బ్యాక్టీరియా. సో, ఆటోమేటిక్‌గా బ్యాడ్ బ్రెత్ అనేది ఫాస్ట్‌గా వస్తుంటది. సో, వాళ్ళకేం చెప్తామంటే ఇమ్మీడియేట్‌గా గో ఫర్ ఫస్ట్ క్లీనింగ్ ఆఫ్ ద టీత్ అండ్ కంట్రోల్ ద షుగర్ లెవెల్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇట్లా నార్మల్ వాళ్ళకేమో పళ్ళు క్లీనింగ్ చేసేస్తాం. వాళ్ళకి ఎట్లా బ్రషింగ్ చేసుకోవాలో, ఎట్లా గార్గిల్ చేయాలో రెగ్యులర్ చెప్తూ ఉంటాం అనమాట. అంటే గార్గిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఏం చిన్న కొంచెం ఫుడ్ మెటీరియల్ స్నాక్స్ లాగా తిన్నా కూడా గార్గిలింగ్ చేస్తే ఏమన్నా ఫైన్ డిపాజిట్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. అట్లానే దాంతో పాటు ఏంటంటే మార్నింగ్, నైట్ కూడా బ్రష్ చేసుకుంటే మీకు ఇంకా నోరు క్లీన్‌గా ఉంటది. అండ్ రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించుకుంటే మీకు క్లీనింగ్ కూడా ఎళ్ళాల్సిన అవసరం ఉండదనమాట. దట్ విల్ ప్రొటెక్ట్ యువర్ టీత్ అండ్ గమ్స్ అనమాట.